అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయం చేస్తాడు, అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగానే ఉంటాడు, పరిశుద్ధుడు ఇంకాను పరిశుద్ధుడుగా ఉంటాడు. పరిశుద్ధుడు ఏమైపోతాడట? ఇంకాను పరిశుద్ధుడు. నువ్వెంత పరిశుద్ధత అడిగితే దేవుడు నీకు అంత పరిశుద్ధత ఇస్తాడు. నువ్వు ఎంత ప్రేమను దేవుని దగ్గర అడుగుతావో అంత ప్రేమ నీదే. ఎంత దీనత్వాన్ని దేవుడి దగ్గర అడుగుతావో అంత దీనత్వం నీదే. అందుకని క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలను దురాశలను ఏం చేస్తారట? సిలువ వేసేస్తారు. యేసు ప్రభు సిలువలో మనకు తీసుకొచ్చిన ఆ ధన్యత, ఆ దీవెన్ని ప్రతి దేవుని బిడ్డ పొందడానికి అర్హుడై ఉన్నాడు. కాబట్టి నీవు దేవుణ్ణి అడగాలి కానీ ఎంత పరిశుద్ధత అయినా దేవుడు ఇస్తాడు, ఎంత నీతినైనా ఆయన ఇస్తాడు, ఎంత ప్రేమనైనా ఆయన పోస్తాడు, ఎంత దీనత్వాన్నైనా అది ఇస్తాడు. కాబట్టి ఇక నీవు శరీరానికి రుణస్థుడివై ఉండనక్కరలేదు. నా శరీరంలో ఈ పాపాలు ఉన్నాయి కదా, నా శరీరంలో ఇలా ఉన్నాయి కదా, ఇంక ఇలాగే జీవించాలేమో అని ఆలోచించుకోనక్కరలేదు. ఎందుకంటే దేవుడు నీకు కావలసినంత పరిశుద్ధత ఇస్తాడు, కావలసినంత నీతిని ఇస్తాడు, కావలసినంత ప్రేమ నీకు దొరుకుతుంది, కావలసినంత దీనత్వం నీకు దొరుకుతుంది.